ఇప్పటి వరకు మనం ఆయన హాస్పిటల్లో ఉన్నారు అని మనం అనుకున్నాం. బ్రేకింగ్ వార్త మనకు అందుతోంది. మహారాష్ట్రలో ఘోర ప్రమాదంలో, విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు అని మనం అంతా భావించాము. కానీ విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ చనిపోయారు. ఆ విమానంలో మొత్తం 6 ప్రయాణిస్తున్నారు. వాళ్ళంతా కూడా చనిపోయినట్లుగా సమాచారం అందుతోంది. చాలా బాధాకరమైన వార్త. బారామతిలో బహిరంగ సభకు అటెండ్ అవ్వడానికి డిప్యూటీ సీఎం బయలుదేరారు. కానీ విమాన ప్రమాదం జరిగింది. సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కి ప్రయత్నించారు. ఆ సమయంలోనే క్రాష్ ల్యాండ్ అవడంతో విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం క్రాష్ ల్యాండ్ అయింది. ఈ ఘటనలో అప్పటికప్పుడు వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. కానీ అప్పటికే మరణించినట్లు తెలుస్తోంది. ఈ ఘోర విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందినట్లు తెలుస్తోంది. ఉదయం 9 గంటలకి ఘటన జరిగింది. బారామతిలో ఒక బహిరంగ సభకు ఆయన హాజరు కావాల్సింది. ముంబై నుండి బయలుదేరి బారామతికి వెళ్తూ ఉండగా ఒక నిర్మానుష్య ప్రదేశం, అది గ్రామ శివారు, అక్కడ పంట పొలాలు, అలాంటి ప్రాంతాల్లో కొండ ప్రాంతంలో ఒక్కసారిగా విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో విమానం వెంటనే క్రాష్ ల్యాండ్ అయిపోయింది. ఆ విమానం కూలిపోగానే వెంటనే దట్టమైన పొగలు అలుముకుంటూ భారీగా అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. అయినా సరే అక్కడున్న గ్రామస్తులు వెంటనే అక్కడున్న వాళ్ళని రక్షించే ప్రయత్నం చేశారు. హుటాహుటిన వాళ్ళని హాస్పిటల్కి తరలించారు. కానీ దురదృష్టకర వార్త, ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఇప్పుడే అందిన వార్త, నిజంగా విషాదకర ఘటన ఇది. ఈ ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మరణించినట్లు తెలుస్తుంది. ఇంకా దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఎస్, ఈ విమాన ప్రమాదంలో మొత్తం 6 కూడా చనిపోయినట్లుగా సమాచారం అందుతుంది. అజిత్ పవార్తో పాటుగా ప్రయాణిస్తున్న మిగతా వాళ్ళు కూడా, పైలట్ అలాగే మిగతా ముఖ్యంగా ఎన్సీపీ అజిత్ పవార్ వర్గానికి సంబంధించిన నేతలు కూడా చనిపోయినట్లుగా ముఖ్యంగా ప్రాథమిక సమాచారం. ఇంకా అధికారికంగా దీన్ని ధృవీకరించాల్సి ఉంది. దీనికి సంబంధించిన ప్రకటన ప్రభుత్వ పరంగా అధికారికంగా మరి కాసేపట్లో రాబోతోంది. ప్రస్తుతం ఈ ఫ్లైట్ క్రాష్ అయిన వెంటనే ముఖ్యంగా సహాయక కార్యక్రమాలకు కూడా అవకాశం లేనట్లుగా, ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లుగా ముఖ్యంగా సమాచారం అందుతోంది. దానికి అనుగుణంగానే ముఖ్యంగా అక్కడ విజువల్స్ కూడా చూస్తున్నాం. పూర్తిగా ఫ్లైట్ అంతా కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. సో ప్రాథమికంగా ఇప్పటివరకు 3 డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో ఉన్న వారంతా కూడా చనిపోయినట్లుగా అధికారులు భావిస్తున్నారు. సో ప్రస్తుతం సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. డిఎన్ఏ ముఖ్యంగా వీటి ఆధారంగా ముఖ్యంగా బాడీస్ ఏమైనా రికవరీ చేస్తే కనుక ముఖ్యంగా పూర్తిగా ఛిద్రమైపోయే పరిస్థితులు ఉంటాయి ఈ పేలుడు ధాటికి. సో అందులో ముఖ్యంగా మృతదేహాలను గుర్తించాల్సి ఉంటుంది. కాబట్టి సో దీనికి కొంత ప్రాసెస్ పడుతుంది. ప్రస్తుతం ఈ విషయం తెలియగానే ముఖ్యంగా ఢిల్లీ నుంచి సుప్రియా సూలే ఎన్సీపీ ఎంపీ, ముఖ్యంగా మరికొంతమంది నేతలు ఇటు హుటాహుటిన మహారాష్ట్రకు బయలుదేరడం జరిగింది. ఇటు సుప్రియా సూలే, అలాగే సునేత్ర పవార్, అలాగే పార్థ్ పవార్, అజిత్ పవార్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఈ శరద్ పవార్ కుటుంబానికి సంబంధించి వీరంతా కూడా బంధువులు కాబట్టి సో పవార్ కుటుంబ సభ్యులంతా కూడా ప్రస్తుతం మహారాష్ట్ర బయలుదేరి వెళ్ళడం జరిగింది. ఈ విషయాన్ని తెలిసిన వెంటనే ముఖ్యంగా ఇటు సుప్రియా సూలే ఈరోజు పార్లమెంట్ సంయుక్త సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం ఉంది 11 గంటలకి. సో ఈ వార్త తెలియగానే ప్రస్తుతం ఆవిడ హుటాహుటిన మహారాష్ట్రకి బయలుదేరారు. ఇటు ప్రభుత్వ అధినేతలు కూడా, ఇటు దేవేంద్ర ఫడ్నవీస్ అలాగే ఏక్నాథ్ షిండే వీరు కూడా ఘటనా స్థలాన్ని ఈరోజు సందర్శించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఇంకా దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అయితే రావాల్సి ఉంది. పూర్తిగా ఫ్లైట్ మొత్తం కూడా ధ్వంసం అయిపోయింది. ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించి పెద్ద ఎత్తున మంటలు రావడంతో డెడ్ బాడీస్ కూడా ముఖ్యంగా ఛిద్రమైపోయినట్లుగా ప్రస్తుతం అక్కడ విజువల్స్లో కనిపిస్తున్న పరిస్థితి ఉంది. సో ఇంకా డెడ్ బాడీస్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంది. అలాగే ఎవరెవరు అజిత్ పవార్ వెంట ఉన్నారు అన్నది ఫ్లైట్ డేటా రికార్డ్స్ ఆధారంగా వారికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మరి కాసేపట్లో వెల్లడి కాబోతున్నాయి. అజిత్ పవార్ ముఖ్యంగా ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర రాజకీయాల్లో చాలా కీలక నేత. సుదీర్ఘకాలం మహారాష్ట్రకి డిప్యూటీ సీఎంగా అటు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఆ తర్వాత బీజేపీ అలాగే శివసేన ఇటు మహాయుతి కూటమి ఇటు అధికారంలో ఉన్నప్పుడు కానీ సో చాలా కీలక పాత్ర అజిత్ పవార్ పోషించారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఏక్నాథ్ షిండే శివసేన నుంచి చీలికగా
బయటకు వచ్చి ముఖ్యంగా బీజేపీతో జట్టకట్టినప్పుడు ఇటు ఎన్సీపీ శరద్ పవార్ వర్గం నుంచి అజిత్ పవార్ వర్గం చీలికగా బయటకు వచ్చి ఇటు మహారాష్ట్ర ప్రభుత్వంలో ప్రస్తుతం భాగస్వామిగా కొనసాగుతున్నారు. ఫైనాన్స్ మినిస్ట్రీ సహా చాలా కీలక పోర్ట్ఫోలియోస్ని ఆయన నిర్వహిస్తున్నారు. ఆయన వయసు 66 ఏళ్ళు. బారామతి నుంచే ఎమ్మెల్యేగా సుదీర్ఘ సమయం నుంచి ఆయన ఎన్నికవుతూ వచ్చారు. పవార్ కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా ఎన్సీపీ శరద్ పవార్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆ పార్టీకి సంబంధించి ఇటు అజిత్ పవార్కి చాలా కీలక బాధ్యతల్ని పార్టీలోనూ ఇవ్వడం జరిగింది. కానీ ఎన్సీపీ అజిత్ పవార్ వర్గం శరద్ పవార్ వర్గం నుంచి విడిపోయి పార్టీలో ఉన్న నేతలతో ఆయన బీజేపీ ఎన్డీఏకి మద్దతుగా ప్రస్తుతం ప్రభుత్వ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. సో నేతలంతా కూడా ముఖ్యంగా విచారం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త తెలిసిన వెంటనే మహారాష్ట్రలో కొన్ని రీజియన్స్లో ఈ ఎన్సీపీకి సంబంధించి అజిత్ పవార్ క్యాడర్కి సంబంధించి ఎక్కడైతే పార్టీ బలంగా ఉందో స్ట్రాంగ్గా ఉందో సో వారంతా కూడా సంతాపం వ్యక్తపరుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇట్లా అర్ధాంతరంగా ముఖ్యంగా ఒక కార్యక్రమానికి అది సొంత నియోజకవర్గంలో కార్యక్రమానికి అటెండ్ అవుతున్న సమయంలో ఈ ఫ్లైట్ క్రాష్ ల్యాండింగ్ ద్వారా జరగడం వల్ల ఈ అజిత్ పవార్ ప్రాణాలు కోల్పోయడం పట్ల ప్రతి ఒక్కరు కూడా విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు ముఖ్యంగా వెదర్ అప్డేట్ అన్నీ చూసుకున్న తర్వాత ముఖ్యంగా ఫ్లైట్లో సాంకేతిక లోపాన్ని ముందస్తుగా గుర్తించలేకపోయారా లేదా ఏదైనా బర్డ్ హిట్ జరిగిందా ఏ విధంగా ప్రమాదం జరిగింది అన్నది తదుపరి ఎంక్వైరీలో విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ అజిత్ పవార్ మరణం పట్ల మాత్రం నేతలంతా కూడా విచారం ప్రమాదం జరిగింది అంటున్నారు. సో ఎన్ని గంటలకు ముంబై నుంచి బయలుదేరింది, అసలు సేఫ్ గా వెళ్లాల్సి ఉంటే కనుక ఎన్ని గంటలకి బారామతికి రీచ్ అవ్వాల్సింది, ఏ టైంకి ఈ ప్రమాదం సంభవించింది, బారామతికి నియర్ బైనే ఉన్నారా, ఎన్ని నిమిషాల్లో ఈ ప్రమాదం జరిగిన స్థలం నుంచి చేరుకుని ఉండేవాళ్ళు? ఎస్ ముఖ్యంగా తక్కువ దూరమే అంటే వితిన్ 1 అవర్ బిలో డిస్టెన్స్లోనే ఇటు ముంబై నుంచి బారామతికి స్పెషల్ ఫ్లైట్స్లో ఈజీ కనెక్టివిటీ అలాగే త్వరగా వెళ్ళొచ్చన్న ఉద్దేశంలో భాగంగా ముంబై నుంచి బారామతికి చార్టర్డ్ ఫ్లైట్లో ముఖ్యంగా నేతలు ఇటు హెలికాప్టర్స్ని వినియోగిస్తుంటారు. కానీ కొంత సుదూర సమయం గంటకు పైగా ఎక్కువ సమయం ఉంటే కనుక చార్టర్డ్ ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉంటారు. సో ఈ ఫ్లైట్ సమయం అలాగే డిస్టెన్స్ వీటిని దృష్టిలో ఉంచుకొని కూడా ముఖ్యంగా ఇటు ఈ ప్రమాదానికి సంబంధించి ముందస్తుగా సాంకేతికపరమైన సమస్యల్ని ఫ్లైట్లో గుర్తించలేదా, ముఖ్యంగా ఆ అంశాలని ముఖ్యంగా వెదర్ రిపోర్ట్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ అన్నీ చూసుకున్న తర్వాతనే ఫ్లైట్ని టేకాఫ్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా ప్రమాదం జరిగింది అన్నది బ్లాక్ బాక్స్ రికవరీ తర్వాతనే పూర్తి స్థాయి వివరాలు తెలిసే అవకాశం ఉంది. సో ముఖ్యంగా 8 o'clock తర్వాతనే ఈ ప్రమాదం సంభవించడం జరిగింది. సో ఎర్లీ మార్నింగ్ 7:30 to 8 o'clockకి ఇటు ముంబై నుంచి బయలుదేరి ఇటు బారామతిలో ఒక బహిరంగ సభకి ఈ మధ్యాహ్నం జరగబోయే సభకి ఆయన హాజరు కావాల్సి ఉంది. సో ముఖ్యంగా ఆ సభకు హాజరవుతున్న సమయంలో నిన్న క్యాబినెట్ సమావేశంలో కూడా ఆయన పాల్గొన్నారు. నెక్స్ట్ బడ్జెట్ సెషన్ రాబోతోంది. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఇటు బీజేపీ అలాగే అక్కడ ఉన్న కూటమి ప్రభుత్వం మంచి ఫలితాలను సాధించడం జరిగింది. సో వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన నిన్న స్పందించారు. అలాగే నెక్స్ట్ బడ్జెట్ సెషన్కి సంబంధించిన బడ్జెట్ని కూడా ఆయన నేతృత్వంలోనే ప్రిపేర్ చేయడం, ఆయనే బడ్జెట్ స్పీచ్ ఇటు అసెంబ్లీలో చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 26-27కి సంబంధించిన బడ్జెట్. సో వాటికి సంబంధించిన ప్రిపరేషన్స్ జరుగుతున్న సమయం. అలాగే ఇటు స్థానిక బహిరంగ సభ కార్యక్రమానికి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న కార్యక్రమానికి అటెండ్ అవ్వడానికి అజిత్ పవార్ ముంబై నుంచి ఫ్లైట్లో నిన్న క్యాబినెట్ సమావేశం లేకపోతే కనుక ఆయన సొంత నియోజకవర్గంలోనే ఉండే పరిస్థితి ఉండేది. కానీ క్యాబినెట్ సమావేశానికి అటెండ్ అవ్వడంతో ఈరోజు ఇటు ఈ బహిరంగ సభ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉండడంతోనే చార్టర్డ్ ఫ్లైట్లో ఇటు ముంబై నుంచి ఇటు బారామతికి వెళ్తున్న సమయంలో ముఖ్యంగా ల్యాండింగ్ చాలా ఈ బారామతికి ల్యాండ్ అయ్యే సమయం కూడా ముఖ్యంగా దగ్గరకు వచ్చినట్లుగా తెలుస్తోంది. సో ల్యాండింగ్కి ముందే టెక్నికల్ ఇష్యూ రావడంతో ఈ ఫ్లైట్ క్రాష్ జరిగినట్లుగా కూడా ప్రస్తుతం ప్రాథమిక సమాచారం. సో ఇంకా సమగ్ర వివరాలు అయితే తెలియరావాల్సి ఉంది. ఏ విధంగా టెక్నికల్ ఇష్యూనా లేక బర్డ్ హిట్ ఏమైనా జరిగిందా, మరే ఇతర కారణాల అయినా ఈ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయిందా అన్న అంశాలకు సంబంధించి అందరూ మరణించినట్లే డీజీసీఏ ఒక ప్రకటన విడుదల చేసింది. బట్ దీనికి రీజన్ ఏంటి అన్న విషయాన్ని ఏమన్నా స్పష్టం చేసిందా? ఎస్ ఇంకా దీనికి సంబంధించి ఫ్లైట్ క్రాష్ అయిన తర్వాత ఇటు అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ క్రాష్ కానీ మరే ఇతర ఫ్లైట్స్ క్రాష్ అయినప్పుడు కానీ దీనికి సంబంధించి సమగ్ర ఎంక్వైరీ ఉంటుంది. ఎంక్వైరీ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. డీజీసీఏ ఆధ్వర్యంలో ఇటు బ్లాక్ బాక్స్ దీనికి సంబంధించి ఫ్లైట్ క్రాష్ జరిగిన తర్వాత అందులో కాక్పిట్లో ఉన్న బ్లాక్ బాక్స్ ప్రతి ఫ్లైట్లో కూడా బ్లాక్ బాక్స్ అనేది అది చార్టర్ ఫ్లైటే కానీ ముఖ్యంగా కమర్షియల్ ఫ్లైట్సే కానీ బ్లాక్ బాక్స్ అనేది ఎప్పటికప్పుడు ఎయిర్పోర్ట్స్తో వీళ్ళ కమ్యూనికేట్ పైలట్స్
కమ్యూనికేట్ చేసే వాళ్ళు మాట్లాడేదంతా కూడా అందులో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. సో ఆ బ్లాక్ బాక్స్ రికవరీ తర్వాతనే ఫ్లైట్ క్రాష్ ఏ విధంగా జరిగింది, ఎటువంటి కారణాల వల్ల, ముఖ్యంగా ఆఖరిగా ఏటీసీతో ఎటువంటి విషయాల్ని పైలట్ మాట్లాడారు, సో అవన్నీ కూడా అందులో రికార్డ్ అవుతాయి. కాబట్టి సో ఆఖరిగా కమ్యూనికేషన్ ఏంటి అన్న విషయాలను తెలుసుకున్న తర్వాత దీనికి గల ప్రమాదానికి గల కారణాలు ధృవీకరించడం జరుగుతుంది. అది ఇంజన్లో లోపమా, ముఖ్యంగా ఫ్యూయల్ స్విచ్ కట్ ఆఫ్ అవ్వడం వల్ల జరిగిందా, లేక ఏదైనా బర్డ్ హీట్ వల్ల జరిగిందా. ఎందుకంటే చార్టర్డ్ ఫ్లైట్స్ హెవీ హై రేంజ్లో కాకుండా మీడియం రేంజ్లోనే ప్రయాణిస్తుంటాయి కాబట్టి బర్డ్ హీట్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సో ఏ విధంగా ఈ ప్రమాదం జరిగింది అన్న అంశాలకు సంబంధించి కూడా డీజీసీఏ సమగ్ర దర్యాప్తు జరిపిన తర్వాత బ్లాక్ బాక్స్లో ఉన్న డేటా అనలైజ్ చేసిన తర్వాత దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అందులో టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, లేదా బర్డ్ హిట్, లేదా ఫ్యూయల్ కట్ ఆఫ్ అయిపోవడం, మరే ఇతర కారణాలు, ముఖ్యంగా పైలట్ ఇటు అప్రమత్తంగా లేకపోవడం వల్ల, ఆయన నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కూడా ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో అసలు దేనివల్ల ఈ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయింది అన్న అంశాలకు సంబంధించి కూడా అందులో వెదర్కి సంబంధించి అయితే అక్కడ ఎటువంటి ప్రభావం, ఇబ్బంది లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మిగతా టెక్నికాలిటీస్కి సంబంధించే తదుపరి బ్లాక్ బాక్స్లో ఉన్న డేటా అనలైజ్ చేసిన తర్వాత ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అన్న అంశాలకు సంబంధించి ఒక అధికారిక ప్రకటన డీజీసీఏ కూడా వెల్లడించే అవకాశం ఉంది. అయితే లాస్ట్ కమ్యూనికేషన్ ఏంటి, ఏటీసీ వద్ద కూడా ఫ్లైట్కి సంబంధించి పైలట్ ఏం మాట్లాడారు అన్న విషయాలు రికార్డ్ అవుతాయి. కాబట్టి సో త్వరలోనే ఈ విషయాలన్నీ కూడా వెలుగులోకి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా, జాతీయ స్థాయి నాయకులు కూడా అజిత్ పవార్ మరణం పట్ల ప్రస్తుతం విచారం, సంతాపాన్ని ప్రకటిస్తున్న పరిస్థితి ఉంది. చాలా పిన్న వయసులోనే చాలా కీలక బాధ్యతల్లో ఉంటూ మహారాష్ట్రలో ఇటు ప్రజా సంక్షేమం కోసం కృషి చేసిన వ్యక్తిగా ప్రస్తుతం జాతీయ స్థాయి నాయకులంతా కూడా, ముఖ్యంగా ఎన్డీఏలో భాగస్వామిగా ప్రస్తుతం మహారాష్ట్రలో ప్రభుత్వంలో అజిత్ అనంత్ పవార్ ఉన్నారు. కాబట్టి సో ఎన్డీఏకి సంబంధించిన కీలక నేతలంతా కూడా ప్రస్తుతం ఆయన మృతి పట్ల స్పందిస్తున్న పరిస్థితి ఉంది. జాతీయ స్థాయిలో ప్రధాని మోడీ, అలాగే కేంద్ర మంత్రులు వీరంతా కూడా, ఇటు రాష్ట్రపతి వీరంతా కూడా ఇటు సంతాప సందేశాలని మరి కాసేపట్లో ప్రకటించబోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్రకు సంబంధించిన నేతలు, అలాగే బీజేపీ, ఎన్డీఏకి సంబంధించిన కేంద్ర మంత్రులు, నేతలంతా కూడా అజిత్ పవార్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఘటనా స్థలాన్ని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, అలాగే ఉప ముఖ్యమంత్రులు ఇటు ఏక్నాథ్ షిండే వీరంతా కూడా, ఇతర నేతలు, మంత్రులంతా కూడా సందర్శించే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఆయన పార్థివ దేహానికి సంబంధించి పూర్తిగా డెడ్ బాడీ మొత్తం కాలిపోయి ఛిద్రమైపోయిందా, లేక డెడ్ బాడీకి సంబంధించి ఏమైనా ఆనవాళ్ళు గుర్తించారా అన్న అంశాలకు సంబంధించి ఏమైనా మిగిలింటే కనుక దానికి సంబంధించిన సమాచారం అనేది రావాల్సి ఉంది. పూర్తి స్థాయిలో ఒక భారీ ప్రమాదంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఇటు చాలా కీలక బాధ్యతలు, ఫైనాన్స్ మినిస్ట్రీ సహా కీలక పోర్ట్ఫోలియోలు నిర్వహిస్తున్న బారామతి ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన. సో ఆయన చనిపోవడం పట్ల అయితే ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు సంతాప సందేశాలు వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఇటు ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి శివసేన, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇటు ఒక విచారకర సమయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శరద్ పవార్, అలాగే సుప్రియా సూలే సహా పవార్ కుటుంబ సభ్యులంతా కూడా ఇటు అజిత్ పవార్ కుటుంబాన్ని పరామర్శించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు కూడా ఇటు సుప్రియా సూలే, మరి కొంతమంది పవార్ కుటుంబ సభ్యులంతా కూడా ఇప్పటికే బయలుదేరి వెళ్ళడం జరిగింది. సో పార్థివ దేహం ఉంటే కనుక దానికి సంబంధించి పార్టీ హెడ్ క్వార్టర్స్లను, అలాగే ప్రజల సందర్శనార్థం ఉంచే అవకాశం కనిపిస్తోంది. ఇంకా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ప్రభుత్వ పరంగా అధికారికంగా తదుపరి కార్యాచరణకు సంబంధించి ప్రభుత్వం ప్రకటించబోతోంది.